ఆనాటి నిష్ఠావంతులకే కాని ఈ తరం వారికి కవి సులభ సాధ్యం కావు. అందువలన పరమాత్ముని ప్రసన్నం చేసుకుని సులభమైన మార్గము హరినామస్మరణ మాత్రమే మాయాబంధము నుండి ముక్తిని అన్ని మహాత్ములు చెప్పారు. కామ క్రోధ వికారాల కారణంగా దుఃఖాలు ద్వంద్వాలతో చిక్కుకోవడం వలన సుప్రభాత లేచింది మొదలు అపరాత్రి అర్ధరాత్రి శయనించే వరకు తలమునకలుగా పనులు సతమతం అవుతూ మానవులు అతి తేలికైన నామస్మరణ కూడా చేయలేకపోతున్నారు. ప్రతి క్షణము పనుల స్మరణ, ఏ పనులు జ్ఞాపకాలతో నిద్ర మేల్కోవడం, పనుల ఒత్తిడి వలన ప్రతి పనిని మూల కారణమై ప్రతి పనిలోనూ గోచరించే కామక్రోధ వికారాలు గుణాల నుండి ఉద్భవించాయి. ఈ రాజస తామస గుణాలకు ప్రతిరూపాలైన రావణ కుంభకర్ణులు నరరూప రాక్షసులు అంతమయ్యారు. కానీ ఆ గుణాల నుండి జన్మించినవి అన్ని అనర్థాలకు కారణభూతులై కామక్రోధ మోహ మదమాత్సర్య వికారాలు కల్పాంతరం వరకు అంతం కావు. కారణము చెరుకును తీపిని, చేదును వేపాకును వేరుపరచటం అసాధ్యమైనట్లే ప్రకృతి నుండి త్రిగుణాలను వేరు చేయడం అంత సులభం కాదు. ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి ఉత్పన్నమైన కామాది 6 వికారాలు ప్రకృతి దత్తమైన మానవ శరీరంలో ఉండడం సాధ్యం కదా. అందుచేత ఈ 6 వికారాలు ఎక్కువ తక్కువ ప్రమాణాలలో అందరిలోనూ ఉంటాయి. వీటిని నిర్మూలించాలంటే భగవన్ నామస్మరణ, నారాయణ సేవ, హరినామస్మరణ కూడా సాధ్యం అవుతుంది.